సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు లాభం చేకూరుతుంది. అన్ని వర్గాల వారికి ప్రయోజనం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం సూపర్ సిక్స్ తో మారుతుంది. అంతేకాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నాయకులు కూడా సమయం దొరికినప్పుడల్లా అంటున్నారు. నిజంగా ఈ పథకాలను ప్రజలు నమ్మడం లేదా? ప్రజల నుంచి ఆశించినంత స్థాయిలో స్పందన లభించడం లేదా అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెప్తున్నారు టీడీపీ నాయకులు. టీడీపీ అనుకూల మీడియాగా పేరు పొందిన ఓ న్యూస్ ఛానల్ ఇటీవల డిబేట్ నిర్వహించింది. సూపర్ సిక్స్ పథకాలపై కొంతమంది వ్యక్తులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆ ఛానల్ న్యూస్ ప్రెజెంటర్ పలు విషయాలపై ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు స్పందించారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు నమ్మకం లేదు. ప్రజల్లో ఆశించినంత స్థాయిలో స్పందన రావడం లేదు. దీన్ని చూసిన తర్వాత మాకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావడం లేదని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించారు. అలా టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా ఆ న్యూస్ ప్రెజెంటర్ మధ్యలో కల్పించుకున్నారు. అయినప్పటికీ ఆ టీడీపీ నాయకుడు అలానే మాట్లాడారు. ఇక ఈ వీడియోను వైసీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూప్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై టీడీపీ నాయకులకి నమ్మకం లేదు. ఆ మాట నేరుగా వారే చెప్తున్నారు. అలాంటప్పుడు వారిని నమ్మి ఎలా ఓట్లు వేస్తారు? సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయించారని జగన్ మీద విమర్శలు చేస్తున్న చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేస్తారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇది వీరి ద్వంద్వ నీతి అని టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారమని వైసీపీ నాయకులు ఎండగడుతున్నారు. వైసీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులో ఇలాంటి వీడియోలు పోస్టు చేయడంతో టీడీపీ అనుకూల నెటిజన్లు స్పందిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఇలాంటి కటింగ్ వీడియోలతో వైసీపీ నాయకులు సునకానందం పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. మత్తు పదార్థాల వ్యవహారాన్ని పక్కకు తప్పించడానికి ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కొద్ది రోజులుగా ప్రతిపక్ష, అధికార పక్ష నెటిజన్లు ఇలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల దగ్గర పడే నాటికి ఇలాంటి వ్యవహారాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మేము ఆ రోజు సూపర్ సిక్స్ ప్రకటించగానే స్కీమ్స్ మంచి మహిళలకు 1500 కావచ్చు, లేకపోతే ఉన్నాయి కదా, మాకు పాజిటివ్నెస్ రాలేదు దాని మీద. ఆ రోజు ప్రకటించగానే నెగటివ్ వచ్చింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎందుకు వచ్చిందంటే ఎవడూ నమ్మడం లేదు, మాకు కూడా నమ్మకం లేదు, మా కార్యకర్తలు కూడా నమ్మకం లేదు. ఇది నేను టీడీపీ స్పోక్స్ పర్సన్ అని మా దాన్ని ఏదో బిల్డప్ కోసం చెప్పుకుంటే మాట వస్తున్నది. ఈ రోజు కూడా అదే ఉంది. మీరు అధికారంలోకి వస్తే చాలు. మా కార్యకర్తలు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ముఖ్య నాయకులు అధికారం లేనప్పుడు ఈ సోదంతా చెప్తారు. ఎవరి సమయం ముందు మీరు గ్రాండ్ రూలింగ్ లేకరండి, ఏ స్కీమ్స్ వద్దు, ఇంత రాష్ట్ర నాశనం అయిపోయింది, ఇంకేం స్కీమ్స్ అనే పరిస్థితికి నేను చెప్తున్నాను. మీరు అన్నది కరెక్టే కావచ్చు, అది వన్ ఆఫ్ ద రీజన్. నమ్మకం ఉందా మీకు? నరకాసురుణ్ణి అయినా నమ్మండి, చంద్రబాబుని మాత్రం నమ్మొద్దు.